హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, ఈ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే అతిథి అధ్యాపకుల పోస్టులకైతే దరఖాస్తుల ఆహ్వానం. మరి సో ఇది మనకు ఏ జిల్లా నుంచి వచ్చింది, మరి ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, అడ్రస్ అనే డీటెయిల్స్ కూడా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, ఈ జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. మంచి ఆపర్చునిటీ. మనకు అతిథి అధ్యాపకులను అయితే నియమిస్తున్నారు కాబట్టి తప్పకుండా క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే మీ యొక్క గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ ఎవరికైనా షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది. సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తున్నవారైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోతాం. సో చూసుకుంటే మనకైతే ఇక్కడ అతిథి అధ్యాపకుల పోస్టులకైతే దరఖాస్తులు అయితే కోరుతున్నారు. సో మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ యొక్క మనకు నోటిఫికేషన్ చూసుకుంటే మనకు 2026 అండ్ 27 ఇయర్కి అనమాట. ఈ యొక్క అతిథి అధ్యాపకుల పోస్టులకు అయితే అంటే పనిచేయడానికి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో ఇది మనకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కోఆర్డినేటర్ నీరిడి గంగాశంకర్ గారు అయితే మనకు, అదేవిధంగా ప్రిన్సిపల్ ఏ సుధాకర్ గారు ఒక ప్రకటనలు అయితే తెలపడం జరిగింది. సో మనకి ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉంది కదా, అక్కడి నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఉమ్మడి నిజామాబాద్ అనమాట. సో అక్కడైతే మనకి ఇది ఆ జిల్లా నుంచి అయితే రావడం అయితే జరిగింది, ఈ యొక్క అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు చేసుకోవడానికి. సో అర్హత గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే తప్పకుండా మనకు మద్రూరు తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం జూనియర్ కళాశాలలో మనకైతే మే 30వ తేదీలోపు అయితే దరఖాస్తులను అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఎక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు మద్నూరు, ఓకేనా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మద్నూరు, ఓకేనా, మద్నూరు. ఇందులో అయితే మనకు ఈ యొక్క తెలంగాణ గురుకుల ఉంది కదా, తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం, ఓకేనా. సో బాలుర విద్యాలయంలో అయితే మీరు ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ కళాశాల ఉంటుంది, ఓకేనా, జూనియర్ కాలేజ్ ఉంది కదా. సో ఇందులో అయితే మనము మే 30వ తేదీలోపు అయితే మీరు దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. మే 30వ తారీఖులోపు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ యొక్క అతిథి అధ్యాపకుల ఉద్యోగాలకు, అంటే పోస్టులకు, ఓకేనా. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వీళ్ళు మరి ఏ సబ్జెక్టులకి, అంటే ఏ సబ్జెక్టుకి వీళ్ళైతే వీళ్ళు మనకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఈ యొక్క అతిథి అధ్యాపకుల పోస్టులకు. ఏ సబ్జెక్ట్ అంటే చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి మెయిన్గా సబ్జెక్టు విషయానికి వస్తే మనకి ఇక్కడ వీళ్ళు తీసుకున్నటువంటిది ఫస్ట్ వచ్చేసి మనకు తెలుగు, అదేవిధంగా మనకు హిందీ, మరొకటి చూసుకుంటే ఇంగ్లీష్, మరొకటి చూసుకుంటే మ్యాథ్స్, మరొకటి చూసుకుంటే బయాలజీ, మరొకటి చూసుకుంటే ఫిజికల్ సైన్స్, మరొకటి చూసుకుంటే సోషల్ సైన్స్, ఇవన్నిటికి వచ్చేసి మనకి ఇక్కడ వీళ్ళైతే నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది మనకు రసాయన శాస్త్రం కూడా తీసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి, కెమికల్ సైన్స్, ఓకేనా. ఇవన్నీ సబ్జెక్టులకు అయితే వీళ్ళు అర్హత ఉన్నటువంటి ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అభ్యర్థుల నుంచి అయితే వీళ్ళు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, మనకు చాలా వరకు ఉన్నాయి. సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, బయాలజీ, ఫిజికల్ సైన్స్, అదేవిధంగా సోషల్ సైన్స్, అదేవిధంగా కెమికల్ సైన్స్, ఇవన్నీ సబ్జెక్టులకు సంబంధించి వీళ్ళైతే అతిథి అధ్యాపకుల పోస్టులకు అయితే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో ఎవరైతే నేను చెప్పినటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మద్రూర్ తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం ఉన్నటువంటి జూనియర్ కళాశాలలో ఈ యొక్క నెల 30వ తారీఖు లోపు అయితే మీరు అప్లికేషన్ చేసుకోండి, మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే, ఓకేనా. వీళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూసుకుంటే మరి మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏముండాలి, మరి మనకు బోధించాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఇవి, మనకు ఉండాల్సినటువంటి మరి క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ చూసుకుంటే మరొకటి మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్. ఈ యొక్క ఉద్యోగాలకు మనం చేయాలి అంటే క్వాలిఫికేషన్ చూసుకుంటే అర్హత ఏముండాలంటే మెయిన్ ఇంపార్టెంట్ కంపల్సరీ సంబంధిత విభాగంలో, ఇప్పుడు నేను చెప్పినటువంటి సంబంధిత విభాగంలో కంపల్సరీగా డిగ్రీ అనేది చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి, పీజీ, అదేవిధంగా బీఈడి, సో తదితర. సో కంపల్సరీ నీకైతే క్వాలిఫికేషన్స్ ఉండాలి.
తదితర అర్హతలతో కూడినటువంటి ధ్రువపత్రాలు, అదేవిధంగా వ్యక్తిగత బయోడేటా సంబంధించి అంటే రెజ్యూమ్ లేదా సివి ఉంటుంది మీది, దాంతో పాటు అది సో మద్నూరు గురుకుల విద్యాలయంలో సమర్పించాలని చెప్పేసి చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. సో కంపల్సరీగా మీరు డిగ్రీ, పీజీ, బీఈడి అండ్ తదితర క్వాలిఫికేషన్స్ అయితే కంపల్సరీ కలిగి ఉండాలి. మీకు ఏదైతే సబ్జెక్ట్ను బోధిస్తున్నారో దానికి రిలేటెడ్గా మీ దగ్గర అయితే కంపల్సరీ అకాడమిక్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇది మరి ఎక్కడ సమర్పించాలంటే అప్లికేషన్ కూడా ఇందాకనే చెప్పిన మనకు మద్నూరు గురుకుల విద్యాలయం ఉంది కదా, అందులో ఉన్నటువంటి బాలుర గురుకుల విద్యాలయంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ ఉంది కదా, అందులో అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలంటుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ గురుకుల కళాశాలలో ఉన్నటువంటి పాఠశాలలో బోధించడమే కాకుండా క్రమశిక్షణ, అంకితభావం, దృఢ విశ్వాసం, ఆత్మవిశ్వాసం, మానవ విలువలు మొదలైనటువంటి సద్గుణములు అన్నిటి సంబంధించినటువంటి బోధన అనుభవం తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సో టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. సో వాళ్ళు మాత్రమే మంచిగా టీచింగ్ చేయడానికి ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం ప్రియారిటీగా ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడైతే మీరు ఇవన్నటువంటి మీకు అకాడమిక్ మెరిట్ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని, అదేవిధంగా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, దాంతోపాటుగా మీ యొక్క రెజ్యూము, మీ యొక్క అన్ని స్టడీ సర్టిఫికేట్లు జత చేసి కంపల్సరిగా మే 30 తారీఖు లోపు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇందాక అడ్రస్ చెప్పాను కదా మనకు. సో మద్నూరు తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాలలో అయితే మీరు మే 30 తేదీలోపు ఈ యొక్క అప్లికేషన్ అయితే అక్కడ డైరెక్ట్ వెళ్ళి ఇచ్చిరండి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో దీనికి సంబంధించినటువంటి మీరు అప్లికేషన్ చేసిన తర్వాత స్క్రూటినీ తీస్తారు. అప్లికేషన్లో స్క్రూటినీ తీసి మీకున్నటువంటి అనుభవం అంటే కంపల్సరీ ఒక డెమో వింటారు. మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో తెలవాలి కాబట్టి కంపల్సరీ మీరు డెమో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ డెమోని బట్టి మిమ్మల్ని అయితే వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళ కమిటీ ఉంటుంది. సో వాళ్ళు ఏ విధంగా సెలక్షన్ చేస్తారు అనేది ఫర్దర్గా మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు కూడా ఇంటిమేట్ చేస్తూ ఉంటారు. బట్ మీరైతే మీకు ఎక్స్పీరియన్స్, అదేవిధంగా మేము చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ డిగ్రీ, పీజీ, బీఈడి ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయండి. వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సబ్జెక్టులు కూడా చాలా వరకు ఉన్నాయి, దాదాపు మనకు అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అతిథి అధ్యాపక పోస్టులు మంచి అనమాట. ఏదైనా కానీ ఇప్పుడు నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మంచి ఛాన్స్. సో అస్సలు మిస్ అవ్వద్దు. మనకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకైతే గుడ్ న్యూస్. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసుకోండి. మంచి ఛాన్స్ అనమాట. దాదాపు అన్ని సబ్జెక్టులు కూడా కవర్ అవుతున్నాయి ఇక్కడ. సో చాలా మంది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్ మనకైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అతిథి అధ్యాపకుల పోస్టులకైతే ఇక్కడ అప్లికేషన్లు అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సో మరి ఎవరైతే ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి. ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.